ఒక్క ర్యాలీతో దేశ రాజకీయాలు మలుపు తిప్పే ప్రయత్నాలు చేశారు. ఒకే ఒక్క ర్యాలీతో తాను జాతీయ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించేలా వ్యూహాలు రచించారు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. జాతీయ రాజకీయాలకు ఇప్పుడు ఆమె సెంటర్ పాయింట్ అయ్యారు. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ర్యాలీ పేరుతో వ్యూహాత్మకంగా నడిపిన రాజకీయాలు ఆమెకు మంచి మైలేజ్ ఇచ్చాయి. ఇక ప్రధాని కావడానికి అన్ని అర్హతలు మమతకు ఉన్నాయంటున్నారు శత్రుఘ్న సిన్హా. దేశాన్ని నడిపించే సత్తా ఆమె సొంతం అంటూ ప్రశంసించారు కర్ణాటక సీఎం కుమారస్వామి. ఇలా ఈ జాబితాలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో సూపర్ పవర్ అయిపోయారు. ఇక మోడీని ఢీకొట్టేది మమతేనా అంటూ చర్చలు మొదలైపోయాయి. దీదీ వ్యూహాలు ఫలించాయి. ఢిల్లీకి రూట్ క్లియర్ అవుతోంది. కోల్కతా ర్యాలీ తర్వాత పెరిగిన మమతా బెనర్జీ హవా. పీఎం అభ్యర్థిగా మమతకు పెరుగుతున్న మద్దతు. మొన్న శత్రుఘ్న సిన్హా, ఇప్పుడు కుమారస్వామి. కోల్కతా ర్యాలీని విజయవంతంగా నిర్వహించిన మమతా బెనర్జీ తాను కోరుకున్నది సాధించారు. ర్యాలీలో తాను ప్రధానమంత్రి పదవిని లెక్క చేయనని చెప్పారు. కానీ మమత మనస్సులో కోరుకుంటున్నది ఆ పదవేనని టీఎంసీ కార్యకర్తలు ఎప్పుడో తేల్చి చెప్పేశారు. ఆమె ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హురాలంటూ ప్రకటించే నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. బీజేపీ రెబల్ నేత శత్రుఘ్న సిన్హా ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే స్పష్టం చేశారు. हमारी अपनी ममता जी के नेतृत्व में, हमारी ममता बहन के नेतृत्व में क्रांतिकारी नेता. ఇప్పుడు కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా అదే మాట అంటున్నారు. ప్రధానమంత్రి అవడానికి కావలసిన అర్హతలన్నీ మమతకు ఉన్నాయని కుమారస్వామి తేల్చేశారు. దేశమంతా మోడీ పాలనతో విసిగిపోయిందని, ఇప్పుడు దేశాన్ని నడిపించేందుకు ఓ ప్రత్యామ్నాయం కావాలని, ఆ సత్తా మమతా బెనర్జీకి ఉందంటూ తెగ పొగిడేశారు. నిజానికి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రేసులోనే లేని జేడీఎస్ కి కాంగ్రెస్ పార్టీ అధికారం అప్పగించింది. కుమారస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అంతటి కాంగ్రెస్ ను కుమారస్వామి ఏమాత్రం పట్టించుకోకుండా మమతను భుజాన వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన రాహుల్ ని కుమారస్వామి మర్చిపోయినట్టున్నారే అంటూ కర్ణాటక నేతలు చర్చించుకునే పరిస్థితి నెలకొంది. మమత ఏ రేంజ్ లో మిగతా పార్టీలను తన మాయలో పడేశారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. రాహుల్ ని తెరమరుగు చేయాలన్నదే మమత వ్యూహమా? కాంగ్రెస్ ను సీన్లో లేకుండా చేయాలన్నదే దీదీ పథకమా? కోల్కతా ర్యాలీకి ముందు వరకు విపక్షాల కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని, రాహుల్ ప్రధానమంత్రి అవుతారు అంటూ ప్రజల్లోనూ ఇతర పార్టీల్లోనూ ఓ భావన ఉండేది. మోడీ వర్సెస్ రాహుల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కోల్కతా ర్యాలీలో అసలు ప్రధాని అభ్యర్థి లేకుండానే కూటమి ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరో తేల్చుకుందామంటూ మమత ఏకపక్షంగా ప్రకటించేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గాలి తీసేశారు. రాహుల్ గాంధీ ఇంతకాలం తన ఇమేజ్ ను పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రధాని రేసులో మోడీకి తానే సరైన పోటీ అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డారు. రఫేల్ వ్యవహారాన్ని ఉపయోగించుకుని తనకంటూ ఓ హీరోటిక్ ఇమేజ్ సంపాదించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ప్రతిపక్ష నేతగా తన సత్తా చాటారు. రాహుల్ ప్రయత్నాలన్నింటినీ మమత ఒకే ఒక్క ర్యాలీతో లాగేసుకున్నారు. ప్రధాని కావడానికి, దేశాన్ని నడిపించడానికి తగిన సత్తా తనలో ఉందని ఇతర పార్టీల నేతలతోనే చెప్పించుకున్నారు. ప్రధానమంత్రి పదవి కోరుకుంటున్న రాహుల్ గాంధీ, మాయావతి లాంటి వాళ్లకు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయమే. మమతా బెనర్జీ
బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించటం, ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టడం వెనుక మరో కారణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బెంగాల్లో బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతోంది. బీజేపీని జాతీయ స్థాయిలో దెబ్బతీయడం ద్వారా బెంగాల్లో ఎదగనివ్వకుండా చేయాలన్నది మమతా వ్యూహమట. రెండు 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించింది. అక్కడ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. బీజేపీ మాత్రం నెమ్మదిగా బలం కూడగట్టుకుంటోంది. బీజేపీ ఎదిగితే తమకు ముప్పు తప్పదని మమత గ్రహించారు. ఆదిలోనే బీజేపీని తుంచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బకొడితే బెంగాల్లో కూడా బీజేపీ బలహీనపడుతుందన్న సిద్ధాంతంతో వ్యూహాలు రచించారు. బెంగాల్లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ కమ్యూనిస్టులతో జట్టుకట్టినా తనకు పెద్దగా ముప్పు ఉండదని భావించారు. జాతీయ స్థాయిలో బీజేపీ పనిపడితే చాలనుకున్నారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సిద్ధాంతాన్ని మమత బలంగా నమ్ముతున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు బెంగాల్లోనూ బీజేపీ ఉనికి పూర్తిగా తుడిచిపెట్టేయాలన్నదే మమత లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడింది. మమత వ్యూహాలు ముందు మరింకెలా ఉంటాయో చూడాల్సిందే.